హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్న న్యూ చాప్టర్ నేమ్ వచ్చి ఫిగర్ సిరీస్ కంప్లీషన్. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద మెయిన్ హెడ్డింగ్ యాజ్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా సేమ్ హెడ్డింగ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఈ చాప్టర్ ఏ చాప్టర్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే చాప్టర్ చాలా అంటే చాలా ఈజీ చాప్టర్. ఇంకా చెప్పాలంటే లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే కంప్లీట్ చేసుకున్నాం ప్యాటర్న్ కంప్లీషన్ అనే చాప్టర్ కన్నా కూడా ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ. అండ్ ఈ చాప్టర్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి, అలాగే ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే మీరు ఒక 2 బేసిక్స్ నేర్చుకోవాలి. అఫ్కోర్స్ ఈ 2 బేసిక్స్ మీకు వచ్చు, బట్ అయినా సరే ఒకసారి రివైజ్ చేద్దాం. ఏంటో 2 బేసిక్స్ అంటే ఫస్ట్లీ మీకు డైరెక్షన్స్ ఎన్నో తెలియాలి. ఏంటండి డైరెక్షన్స్ అంటే ఏంటి తెలియదు. నేను అడుగుతుంది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అవి కాదు. సో అకార్డింగ్ టు మెంటల్ ఎబిలిటీ ప్రకారం మీకు డైరెక్షన్స్ ఎన్ని రకాలో తెలియాలి. ఎన్ని రకాలండి? సో ఫస్ట్ వన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సిడి క్లాక్ వైజ్ డైరెక్షన్. సెకండ్ డైరెక్షన్ ఏంటి? ఏసిడి అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సిడి అంటే ఏంటి? మనకి మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా ఈ 2 డైరెక్షన్స్ ఉపయోగిస్తాం, అంతేగా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆ డైరెక్షన్స్ ఉపయోగించం. సో మనం ఉపయోగించే మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా యూజ్ చేసే డైరెక్షన్స్ ఏంటంటే సిడి క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ ఏసిడి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అసలు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటి జాగ్రత్త వినండి. అఫ్కోర్స్ మీకు తెలుసు, బట్ రివైజ్ చేయాలి, కొంతమంది తెలియదు కాబట్టి ఒకసారి రివైజ్ చేసి అప్పుడు ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపిక పట్టండి, ఓకేనా? ఏంటి నేను ఫస్ట్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే చెప్తాను, జాగ్రత్త ఉండి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఆబ్జెక్ట్ అనేది సో ఈ డైరెక్షన్లో మూవ్ అయితే, జాగ్రత్త చూడండి, ఈ డైరెక్షన్లో మూవ్ అయితే అంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇగోండి ఇలా ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యింది, ఓకే, ఆ తర్వాత ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యింది, ఆ తర్వాత ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయింది. సో ఇలా ఈ విధంగా ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వడాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సో ఎందుకు దీనికి ఈ పేరు వచ్చిందంటే, ఒకసారి మన ఇంట్లో ఉన్న క్లాక్ని అబ్జర్వ్ చేయండి. మన ఇంట్లో ఉన్న క్లాక్ని అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి? అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్స్. ఆ 3 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కావాలి చెక్ చేసుకోండి, సేమ్ ఇదే డైరెక్షన్ చూడండి, ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతాయా? ఎస్. సో మన క్లాక్ వైజ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకవేళ అదే డైరెక్షన్లో మూవ్ అయితే దాన్నే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్న క్లాక్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్లాక్లో ఉన్న అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అండ్ సెకండ్ హ్యాండ్ అనేవి ఏ డైరెక్షన్లో తిరుగుతున్నాయో, రొటేట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇదే డైరెక్షన్లో తిరుగుతాయి, అవునా కదా? సో దిస్ ఈజ్ కాల్డ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి ఏసిడి అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్. దేనికి? ఇప్పుడు ఏ డైరెక్షన్ అయితే నేను డ్రా చేశానో, ఏ డైరెక్షన్లో ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇంత క్లాక్ వైజ్లో ఏంటి? ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, అవునా కదా? సో ఇప్పుడు యాంటీ క్లాక్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ ఇలా రొటేట్ అవుద్ది ఈ డైరెక్షన్లో, తర్వాత ఇలా రొటేట్ అవుద్ది, తర్వాత ఇలా రొటేట్ అవుద్ది. చూడండి, క్లాక్ వైజ్లో అయితేనేమో ఇలా రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో అయితే మాత్రం ఇలా రొటేట్ అవుతుంది. అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడాన్ని, మూవ్ అవ్వడాన్ని మనం ఏసిడి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సో అర్థమైందా? అర్థం కలదా? ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మన గడియారం ప్రకారం, మన క్లాక్ ప్రకారం ఆ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఒకవేళ ఆ డైరెక్షన్కి ఆపోజిట్ సైడ్ క్లాక్ అయితే ఇటు రొటేట్ అవ్వాలి, యాంటీ క్లాక్ అయితే బ్యాక్ వెళ్ళాలి. సో ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చెప్పే సెకండ్ బేసిక్. ఇప్పుడు దాకా మనం నేర్చుకుందని డైరెక్షన్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ లాస్ట్ బేసిక్ ఇది ఒకటి నేర్చుకుంటే సరిపోద్ది. ఈ చాప్టర్కి సంబంధించి 90% ప్రాబ్లమ్స్ జాగ్రత్త ఉండాలి. ఈ చాప్టర్కి సంబంధించి 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేస్తాడు, లేదంటే అడుగుతాడు. లేదంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న సెకండ్ బేసిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటి ఆ బేసిక్ అంటే జాగ్రత్త వినండి. ఒక ఆబ్జెక్ట్ అనేది 45 degrees రొటేట్ అయితే ఎంత దూరం వెళ్తుంది? జాగ్రత్త వినాలి. ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఇప్పుడు దాకా ఏంటి డైరెక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఏమిటి? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎటు రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎటు రొటేట్ అవుతుందో చూసాం కదా. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు 45 degrees రొటేట్ అయితే ఎంత ప్లేస్ ట్రావెల్ చేస్తుంది, లేదంటే ఎంత దూరం, లేదంటే ఏ పొజిషన్కి వెళ్తుంది? ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది 90 degrees ట్రావెల్ చేస్తే ఏ ప్లేస్లోకి వెళ్తుంది, లేదు 180 degrees వెళ్తే అది ఏ ప్లేస్లోకి వెళ్తుంది? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, జాగ్రత్త వినండి. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ మన ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఫస్ట్ మన ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. మన ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ అనేది ఒకవేళ జాగ్రత్త చూడండి, మార్క్ అనుకుందాం, మన ఆబ్జెక్ట్ మార్క్ అనుకుందామండి, ఓకేనా?
మార్కర్ ఇక్కడ ఉంది. ఈ మార్కర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే ఇదే కదా, క్లాక్ వైజ్ అంటే ఇదేనా కాదా డైరెక్షన్? ఎస్, ఇదే డైరెక్షన్. జాగ్రత్త వినాలి. ఒక ఆబ్జెక్ట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవ్వాలి, అవునా? ఇలా రొటేట్ అవ్వడానికి క్లాక్ వైజ్ అంటారు. సో ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటిది మార్కర్ అనుకుందాం. మన మార్కర్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. బ్లాక్ వద్దు, బ్లూ పెడదాం, ఓకేనా? మన మార్కర్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. అంటే ఇది మన ఆబ్జెక్ట్ అనుకుందాం. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ ఎవరైనా మిమ్మల్ని 90 degrees రొటేట్ చేసి అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూపించని అడిగితే, జాగ్రత్త వినాలి, ఈ ఆబ్జెక్ట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే ఏంటి, ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేసి చూపించు అంటే ఇలా చేయాలి. చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. చూడండి, రొటేట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇలా పర్పెండిక్యులర్గా రావాలి, ఎల్ షేప్లో రావాలి. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఎల్ షేప్లో కనబడుతుందో అది ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు అంటే 90 degrees ట్రావెల్ చేసినట్టు. సారీ, సో అర్థమవుతుందండి. ఇంకొకసారి మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ట్రావెల్ అవుతూ చూడండి ఇక్కడ వరకు వచ్చి ట్రావెల్ చేయడాన్ని 90 degrees ట్రావెల్ చేసింది అంటారు. అంటే ఈ స్పేస్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న స్పేస్ ఎంత అండి, 90 degrees. సో అర్థమవుతుందండి. నెక్స్ట్, ఒకవేళ మన ఆబ్జెక్ట్ ఇంకో 90 degrees రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇంకో 90 degrees ఆల్రెడీ మన ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 90 degrees అంటే ఎగ్జాక్ట్గా వచ్చి దీన్ని స్ట్రైట్గా ఆగాలి. అంటే ఈసారి మన యారో మార్క్ ఆర్ మన మార్కర్ అనేది ఇక్కడికి వచ్చి ఆగింది. అగైన్ చూడండి, ఇది ఎల్ షేప్లో ఉంచుకోండి కావాలంటే. ఎల్ షేప్ అనేది ఎస్ ఎల్ షేపే. సో దీన్ని కూడా మనం 90 degrees అంటాం. అలాగే ఒకవేళ మన మార్కర్ అనేది ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయితే ఇక్కడికి వచ్చింది. సో దీన్ని కూడా 90 degrees ట్రావెల్ అవుతుంది అనుకుంటాం. మళ్ళీ మన మార్కర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ దీన్ని కూడా 90 degrees ట్రావెల్ అయింది అంటాం. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఎల్ షేప్లో రొటేట్ అవుతే, ఒక ఎల్ షేప్లో ట్రావెల్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 90 degrees, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 90 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 90 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 90 degrees. సో ఇవన్నీ కూడా 490s. సో ఈ స్పేస్ మొత్తం ఎంత అంటే 90 degrees, ఈ స్పేస్ మొత్తం ఎంత అంటే 90 degrees, ఈ స్పేస్ మొత్తం ఎంత అంటే 90 degrees. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎల్ షేప్లో ట్రావెల్ చేస్తే ఒక 90 degrees ట్రావెల్ చేసినట్టు. అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. మీకు 90 degrees అర్థమైంది కదండి. 90 degrees ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ 180 degrees ట్రావెల్ చేస్తే ఎంత ట్రావెల్ అవుతుంది, 180 degrees. సో ఎగ్గే మన ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఈసారి ఎంత ట్రావెల్ చేయాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేయాలంటే 180 degrees ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నా మార్కర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ ట్రావెల్ చేసింది. అంటే ఎంత ట్రావెల్ చేసినట్టు, నేను 180 ట్రావెల్ చేయాలి అని చెప్తున్నాను. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఎంత, ఒక ఎల్ షేప్ రావడానికి ఎంత, 90 degrees. అది గుర్తుపెట్టుకోండి. బట్ నేను 90 కావాలని అడిగాను, 180 degrees కావాలని అడిగాను, 180 degrees కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ 90 అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇంకొక 90 ప్లస్ 90 180. అంటే ఒక ఆబ్జెక్ట్ 180 degrees రొటేట్ అవ్వాలి అంటే అది ఇక్కడ నుంచి అగైన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చేది. చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. అంటే ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లోకి రావడాన్ని 180 degrees రావడం అంటారు. సో అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం, 90 degrees రొటేట్ అయితే ప్లేస్ ఎలా చేంజ్ అవుతుంది, 180 degrees అయితే ప్లేస్ ఎలా చేంజ్ అవుతుందని చూసాం కదా. ఇప్పుడు 45 degrees ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ అనేది మన మార్కర్ అనుకుందాం, ఈ మార్కర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees రొటేట్ అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఏ ప్లేస్కి వెళ్తుందో చెప్తాను. చూడండి, యారో మార్క్ ఇక్కడ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ యారో మార్క్ అక్కడ ఉంది. సో అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఫాస్ట్గా చెప్పాలి. యారో మార్క్ అప్ సైడ్ చూస్తుంది, అది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. నేనే అడుగుతుంటే యారో మార్క్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees ట్రావెల్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉన్న యారో మార్క్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న యారో మార్క్ అనేది ఇక్కడికి వస్తుంది. కరెక్టేనా నేను చెప్పింది? సో ఇక్కడ ఉన్న యారో మార్క్ ఒక ఎల్ షేప్ ట్రావెల్ చేయడాన్ని ఏమని పిలుస్తారు, అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న మార్కర్ ఇక్కడికి వస్తుంది. సో ఇలా రావడాన్ని మనం 90 degrees ట్రావెల్ అవ్వడం అంటారు. సో ఇప్పుడు చెప్పండి, ఇది మొత్తం ఎంత, ఈ స్పేస్ అంతా కూడా ఎంత, 90 degrees. మళ్ళీ ఈ మొత్తం స్పేస్ ఎంత, 90 degrees. సో 90 నేను ఆఫ్ చేస్తా, 90ని సగం చేస్తే ఎంత, 45 degrees. సో ఈ ప్లేస్, ఈ ఏరియాని కూడా నేను ఆఫ్ చేస్తాను. చూడండి, ఈ ప్లేస్, ఈ ఏరియాని కూడా ఆఫ్ చేస్తాను. ఇది మొత్తం ఎంత, 90. దీన్ని 2 భాగాల కింద విభజిస్తున్నా. అంటే ఇదొక 45, ఇదొక 45, ఇదొక 45. టోటల్గా ఎంత, 90 degrees. నేనేం చేస్తున్నాం, దాన్ని ఆఫ్ చేద్దాం, సగం చేద్దాం అంటున్నాను. సో ఈ స్పేస్ మొత్తాన్ని నేను సగం చేశాను. సో ఇదొక 45 degrees, ఇదొక 45 degrees, టోటల్గా 90 degrees. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడమే 45 degrees అంటారు. గుర్తుపెట్టుకోండి, 90 degrees ఇలా ట్రావెల్ చేయడం 90 degrees అంటారు. సో ఆపోజిట్ డైరెక్షన్, ఇక్కడ ఉన్న యారో మార్కు
మళ్ళీ ఇక్కడ రావడాన్ని ఏమంటారు 180 degrees అంటారు. సో ఇక్కడ ఉన్న యారో మార్క్ అనేది స్లైట్లీ ఇక్కడ రావడాన్ని ఏమంటారు 45 degrees అంటారు. సో ఈ బేసిక్ మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము, క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees రొటేట్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది, 90 degrees రొటేట్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది, ఎంత దూరం కాదు ఏ పొజిషన్లోకి వెళ్తుంది, 180 degrees ట్రావెల్ చేస్తే ఏ పొజిషన్లోకి వెళ్తుంది చూసాము. ఇదంతా కూడా క్లాక్ వైజ్ గురించి మాట్లాడడం. సేమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా సేమ్, కాబట్టి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. బట్ నేను చెప్తున్న ఎల్ షేపు ఇక్కడ ఉన్న యారో మార్కు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోకి వస్తే 180 degrees, ఎలాగైతే 45 degrees, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేంజ్ అయితే. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న యారో, ఇక్కడ ఉన్న మార్కర్ అనేది, ఇక్కడ ఉన్న యారో అనొచ్చు, మార్కర్ అనొచ్చు, మన ఆబ్జెక్ట్ అనొచ్చు. ఇక్కడ ఉన్న మన ఆబ్జెక్ట్ అనేది ఈసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఇదేగా డైరెక్షన్. యాంటీ క్లాక్ అంటే ఇటు, యాంటీ క్లాక్ అంటే ఇటు రావడం. సో ఇక్కడ ఉన్న మన మార్కర్ అనేది ఇక్కడికి వస్తే ఎంత వచ్చినట్టు 90 degrees వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. సేమ్ కాన్సెప్ట్. ఇందాక క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఏదైతే 45 degrees, 90 degrees, 180 degrees నేర్చుకున్నామో సేమ్ కాన్సెప్ట్ మనకి యాంటీ క్లాక్ వైజ్లో కూడా సేమ్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా సేమ్ ఉంటుంది. సో అర్థమైంది కదండి 2 basics. సో ఇప్పుడు అండ్ ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సంబంధించి చాలా మోడల్స్ ఉంటాయి. ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సంబంధించి చాలా మోడల్స్ ఉంటాయి. బట్ మనం బేసిక్గా ఒక 4 మోడల్స్ నేర్చుకుందాం. బేసిక్ మోడల్స్ ఒక 4 ఉంటాయి. ఆ 4 మోడల్స్ నేర్చుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆ 4 మోడల్స్ మీకు అర్థమైతే ఇంకా మీకు ఏ మోడల్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చేస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆ 4 బేసిక్ మోడల్స్ ఏంటో చూద్దాం. ఈ చాప్టర్కి సంబంధించి ఒక 4 బేసిక్ మోడల్స్ ఉన్నాయి. ఈ 4 బేసిక్ మోడల్స్ మనం అర్థం చేసుకుంటే మాత్రం ఈ చాప్టర్కి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మోడల్ చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ మోడల్. సో ఫస్ట్ మోడల్ ఏంటి, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఈ మోడల్ పేరు ఏంటి, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. దిస్ మోడల్ ఈజ్ బేస్డ్, దేని మీద బేస్ అయి ఉంటుంది, ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద. నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ఇమేజెస్ ఆర్ ఫిగర్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద ఫోకస్ చేయాలి. దాన్నే ఫస్ట్ మోడల్ అంటారు. ఏంటి ఫస్ట్ మోడల్, మనకి ఇచ్చిన ఇమేజెస్ సంబంధించి మనకి ఇచ్చిన ఇమేజ్ అనొచ్చు, ఫిగర్ అనొచ్చు. సో వీటికి సంబంధించి సైడ్స్ మీద ఫోకస్ చేయాలి. సో దానికి సంబంధించిన మోడల్నే మనం ఫస్ట్ మోడల్ కింద అనుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బికాజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ సంబంధించి ఒక క్వశ్చన్ చూసి ఎస్ ఇది ఆడ్ మ్యాన్ అవుట్కి సంబంధించింది, ఇది ఎనాలజీకి సంబంధించింది, ఇది ప్యాటర్న్ కంప్లీషన్ సంబంధించింది, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సంబంధించింది, ఇలాగ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే ఒక 50% ఆన్సర్ నీకు వచ్చేసినట్టే. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలంటే ఒకసారి బోర్డుకి వస్తుంది. నేను మీకు ఇందాక చెప్పాను ఫస్ట్ మోడల్ దేని మీద బేస్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన ఫిగర్కి సంబంధించి సైడ్స్ని ఫోకస్ చేయాలి, ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, మీకు ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు. చూడండి, క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు, తర్వాత ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. ఆన్సర్ ఫిగర్స్ కొంచెం పక్కన పెట్టండి, క్వశ్చన్ ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ ఫిగర్ని అబ్జర్వ్ చేసుకుంటే ఒక 4 బాక్సులు ఇచ్చాడు. అవునా? 1 2 3 4. ఈ 4 బాక్సెస్లో కూడా ఫస్ట్ దాంట్లో ఏదో ఒక ఫిగర్ ఇచ్చాడు, సెకండ్ దాంట్లో ఏదో ఒక ఫిగర్ ఇచ్చాడు, థర్డ్ దాంట్లో కూడా ఏదో ఒక ఫిగర్ ఇచ్చాడు. బట్ ఫోర్త్ దాంట్లో మాత్రం మనకు క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఫోర్త్ దాంట్లో మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే ఏంటి, ఈ బాక్స్లో మనం ఆన్సర్ పెట్టాలి. కింద ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఏదో ఒక ఆన్సర్ మాత్రం ఇక్కడ ఫిట్ అవుతుంది. మరి లాజిక్ ఎలా సార్, ఏది పడితే పెట్టడానికి అవ్వదు కదా. నిజమే మీరు చెప్పింది, ఇక్కడ ఉన్న దాంట్లో ఏది పడితే తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒక లాజిక్ ఫాలో అవ్వాలి. ఏంటో లాజిక్ అంటే జాగ్రత్త అండి. ఫిగర్ పక్కన ఉంది ఏంటి, వర్డ్ చదవండి. ఫిగర్ పక్కన వర్డ్ చదవండి. సిరీస్. సిరీస్ అంటే మీనింగ్ ఏంటి, సిరీస్ అంటే ఏంటి, ఒక సీక్వెన్స్లో ఉండడం, ఒక ఆర్డర్లో ఉండడం. సిరీస్ అంటే ఏంటండి, ఒక సీక్వెన్స్లో ఉండడం, ఒక ఆర్డర్లో ఉండడం. ఆ ఆర్డర్ కూడా ఎలా ఉండాలంటే ఒక సిమిలారిటీ ఉంటుంది, ఒక సిమిలారిటీ, ఒక పోలిక ఉంటుంది. మళ్ళీ చెప్తాను. సో ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీకు క్వశ్చన్ ఫిగర్స్ ఇస్తాడు, ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. క్వశ్చన్ ఫిగర్స్ సంబంధించి 4 బాక్సెస్లో ఒక 3 బాక్సెస్లో ఫిగర్స్ ఇచ్చి 4th బాక్స్లో క్వశ్చన్ మార్క్ పెట్టి సో ఆ బాక్స్ ఆర్ ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్లోంచి ఏదో ఒక ఇమేజ్ ఆర్ ఫిగర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి అంటాను. సో ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ ప్లేస్ చేయడానికి వీల్లేదు, ఏదో ఒక లాజిక్ ప్రకారం మాత్రం ప్లేస్ చేయాలి. ఏంటో లాజిక్ అంటే ఫిగర్ పక్కన ఉన్న వర్డ్ని చదవండి. సిరీస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిరీస్? సిరీస్ అంటే ఏంటి, సీక్వెన్స్. ఎస్, ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్. అంటే ఏంటి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్స్లో ఫిగర్స్ అనేవి జాగ్రత్తగా ఉండండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్స్ ఇదంతా కూడా ఏంటి, క్వశ్చన్ ఫిగర్సే కదా. ఎస్, ఈ క్వశ్చన్ ఫిగర్స్లో సంబంధించి ఫిగర్స్ మధ్య ఒక ఆర్డర్లో ఉంటాయంట. చూడండి,
ఈ మూడు కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి, ఇంకా చెప్పాలంటే ఒక సీక్వెన్స్లో ఉంటాయి. ఎలా ఉంటాయి మళ్ళీ ఒక సిమిలారిటీ ఉంటుంది, వాటి మధ్య ఒక సిమిలారిటీ ఉంటుంది. ఆ సిమిలారిటీని బేస్ చేసుకొని ఇంకా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. దీనికి మధ్య ఒక లాజిక్ ఉంటుంది, ఒక రిలేషన్ ఉంటుంది, ఒక సిమిలారిటీ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్య ఒక సిమిలారిటీ, ఒక లాజిక్, ఒక పోలిక ఉంటుంది. అలాగే సెకండ్కి థర్డ్కి మధ్య ఒక సిమిలారిటీ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి ఏ సిమిలారిటీ, ఏ లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ని ఫోర్త్ దానికి కూడా అప్లై చేయాలి. ఏం చెప్తున్నాను మీకు, ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి మధ్య ఏ సిమిలారిటీ, ఏ లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ని ఫోర్త్ దానికి కూడా అప్లై చేసి కింద ఉన్న ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఆన్సర్ మనం చూస్ చేసుకోవాలి. ఇది నేను ఎంతసేపు చెప్పినా మీరు కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏమని చెప్పాను మీకు, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాయంటే, ముందు క్వశ్చన్ ఫిగర్స్ సంబంధించి ఒక 4 బాక్సులు ఇస్తాడు. 4 బాక్సుల్లో నుంచి కూడా ఒక 3 బాక్సెస్ని ఏదో ఒక ఇమేజ్ కానీ ఫిగర్ కానీ పెట్టి ఫిల్ చేసి ఒక బాక్స్లో మాత్రం క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఆ బాక్స్లో మన ఆన్సర్ పెట్టాలి, ఒక లాజిక్తో పెట్టాలి. ఆ లాజిక్ కూడా మీకు చెప్పాను, ఎలాంటి లాజిక్ ఫాలో అవ్వాలని చెప్పాను. ఒకటో ఇమేజ్కి, రెండో ఇమేజ్కి, మూడో ఇమేజ్కి, ఈ త్రీ ఇమేజెస్ మధ్య ఏ లాజిక్ అయితే ఉంటుందో, ఏ సిమిలారిటీ అయితే ఉంటుంది. సిమిలారిటీ అంటే ఏంటి, ఒక పోలిక ఉంటుంది. ఆ మూడట్ల మధ్య కన్ఫామ్గా ఏదో ఒక సిమిలారిటీ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయాలి. నేను ఇందాక చెప్పాను మీకు, ఈ మోడల్ దేని బేస్ చేసుకుని ఉంటుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్. అంటే నీకు ఇచ్చిన ప్రతి బాక్స్కి సంబంధించి, ఇమేజ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్లో ఇచ్చిన ఇమేజ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, ఇక్కడ 2 ఉన్నాయి. సెకండ్ బాక్స్లో ఇచ్చిన ఇమేజ్కి సంబంధించి ఆర్ ఫిగర్కి సంబంధించి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. అండ్ థర్డ్ బాక్స్కి సంబంధించి ఆ ఇమేజ్ యొక్క సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. చూసారా, ఒకసారి చూడండి, ఒక సిమిలారిటీ ఉంచండి. ఇక్కడ 2 సైడ్స్ ఉంటే ఇక్కడ 3 సైడ్స్ అయింది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 సైడ్స్ అయింది. కన్ఫామ్గా నెక్స్ట్ వచ్చే ఇమేజ్ యొక్క సైడ్స్ ఎన్ని ఉండాలి, వెరీ గుడ్, 5 సైడ్స్ ఉండాలి. అయిపోయింది లాజిక్. ఇదే సిమిలారిటీ. చూసారు, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక సిమిలారిటీతో ఉన్నాయి. ఏంటంటే సిమిలారిటీ, ప్రతి ఇమేజ్ యొక్క నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళేసరికి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ 2 సైడ్స్, ఇక్కడ 3 సైడ్స్, ఇక్కడ 4 సైడ్స్. సో డెఫినెట్లీ ఇక్కడ వచ్చేదానికి సంబంధించి ఫిగర్ యొక్క సైడ్స్ అనేవి 5 ఉండాలి. ఇదిగోండి 5. సో కింద ఇచ్చిన ఆప్షన్లో 5 సైడ్స్ ఉన్న ఇమేజ్ చెప్పండి. అసలు సైడ్సే ఉండవు, సర్కిల్ యొక్క సైడ్సే ఉండవు. తీసే బి చూద్దాం, ఎన్ని సైడ్స్ ఉండాలి, ఆ ఇమేజ్కి 5 సైడ్స్ ఉంటాయి. కౌంట్ చేద్దామా, 1, 2, 3, 4, 5. అయిపోయింది ఆన్సర్, అయిపోయింది. మిగతా రెండు కూడా చెక్ చేయక్కర్లేదు, కావాలి చెక్ చేస్తుండండి. 1, 2, 3, 4 సైడ్స్ వచ్చింది, వర్కౌట్ అవ్వదు. 1, 2, 3, 4, 5, 6, ఇది 6 వచ్చింది, ఇది వర్కౌట్ అవ్వదు. మనకు కావాల్సింది 5 సైడ్స్ మాత్రమే. సో అర్థమైంది, అర్థం కాదు, చాలా ఈజీ చాప్టర్. నేను అందుకే స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్లో చెప్పాను. ఏమని చెప్పాను, ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ చాప్టర్. కాకపోతే నీకు క్లారిటీ ఉండాలి. ఆ క్వశ్చన్ చూడంగానే ఫిగర్ సిరీస్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనకు సార్ ఏమని చెప్పాడు, క్వశ్చన్ ఫిగర్స్ ఇస్తాడు. దాంట్లో 4 బాక్స్లో 3 బాక్స్లో ఏదో ఒక ఫిగర్ పెట్టేసి ఒక బాక్స్ మాత్రం ఇన్కంప్లీట్గా క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఆ క్వశ్చన్ మార్క్ మనం ఐడెంటిఫై చేయాలి. దేని నుంచి ఐడెంటిఫై చేయాలి, ఆన్సర్ ఫిగర్స్ నుంచి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వరకు ఐడెంటిఫికేషన్ అయింది. ఇప్పుడు హౌ టు సాల్వ్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ క్వశ్చన్స్. సో ఎలా సాల్వ్ చేయాలంటే, కంపల్సరీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ థర్డ్ ఇమేజెస్ మధ్య ఏ రిలేషన్ అయితే, ఏ లాజిక్ అయితే, ఏ సిమిలారిటీ అయితే ఉంటుందో అదే లాజిక్ని ఫోర్త్ బాక్స్లో ఉన్న దాని మీద కూడా అప్లై చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మన మోడలే నెంబర్ ఆఫ్ సైడ్స్. సో కన్ఫామ్గా నెంబర్ ఆఫ్ సైడ్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక 2, 3, 4, 5 ఉంటాయి. అయిపోయింది ఆన్సర్, క్లియర్. ఇప్పుడు బేసిక్ మోడల్ 2 చూద్దాం. నెక్స్ట్ మోడల్, సెకండ్ మోడల్. ఏంటి సెకండ్ మోడల్, బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ డిజైన్స్. సో దిస్ మోడల్ ఈజ్ బేస్డ్, దేని మీద బేస్ అయి ఉంటుంది, పొజిషన్ ఆఫ్ డిజైన్స్. ఇంపార్టెంట్, పొజిషన్ అంటే కన్ఫామ్గా ఏంటి, ఈ మోడల్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి పొజిషన్కి సంబంధించి, అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నదేమో ఇక్కడ రావచ్చు, ఇటువైపు ఉన్నదేమో ఇటువైపుకి రావచ్చు. సో ఇలా పొజిషన్స్ చేంజ్ అవుతాయి. అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వచ్చు, రైట్ సైడ్ మూవ్ అవ్వచ్చు, క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళొచ్చు, అప్ వెళ్ళొచ్చు, లేదంటే డౌన్ అవ్వచ్చు. ఇలా పొజిషన్స్ చేంజ్ అవుతాయి. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. సో మన అందరికీ తెలిసిందే, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్స్ ఇస్తాడు అండ్ తర్వాత ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. క్వశ్చన్ ఫిగర్ సంబంధించి 4 బాక్సెస్లో ఒక 3 బాక్సెస్ని ఏదో ఒక ఫిగర్ పెట్టి ఫిల్ చేసి 4th బాక్స్లో మాత్రం క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఆ క్వశ్చన్ మార్క్ని మన కింద ఇచ్చిన ఆన్సర్ ఫిగర్స్లో నుంచి ఒక ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. రండి. సో ఇందాక చెప్పాను మీకు, అసలు ఫిగర్ సిరీస్ అనగానే కన్ఫామ్గా ఆ ఇమేజెస్ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది, ఒక పోలిక, ఒక సిమిలారిటీ ఉంటుంది. అది నువ్వు క్యాచ్ చేయగలిగితే ఆన్సర్ అయిపోద్ది. ఏంటి చూద్దానండి.
సో చూడండి, దీనికి ఆన్సర్ రాయడం మర్చిపోయాను, ఒకసారి రాస్తాను చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ ఇప్పుడు లాజిక్ అబ్జర్వ్ చేయించాలి, ఇంకేమొద్దు. నేను పేరుకే మీకు బేసిక్ మోడల్ 1, బేసిక్ మోడల్ 2, బేసిక్ మోడల్ 3, 4 అని చెప్తున్నా కానీ క్వశ్చన్స్ చేసేటప్పుడు మైండ్లోకి ఇవేం రావక్కర్లేదు, మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. క్వశ్చన్ చూడంగానే మనకు అర్థమైపోద్ది ఆన్సర్ ఏంటని చెప్పి. సో ఫస్ట్ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేరే ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది, దాని నుంచి నేను లాజిక్ క్యాచ్ చేయలేకపోతాను, అంతేనా? ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్, దీని నుంచి నేను లాజిక్ క్యాచ్ చేయలేకపోతాను. సో ఇంకా అబ్జర్వ్ చేయి, ఇంకా ఇప్పుడు చూడు, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడేమో సర్కిల్ డ్రా చేశాడు. ఫస్ట్ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. సెకండ్ దానికి వెళ్ళండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. ఓకే, థర్డ్ దాంట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ 3 ఇమేజెస్లో కూడా అవే ఇమేజ్లు ఉన్నాయి, ఇంటూ సర్కిల్, ఇంటూ సర్కిల్, ఇంటూ సర్కిల్. కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఒకసారి బాగా ఫోకస్ చేయండి. పేరుకే ప్రతి దాంట్లో ఇంటూ సర్కిల్, ఇంటూ సర్కిల్, ఇంటూ సర్కిల్ ఉన్నాయి, కానీ పొజిషన్ చేంజ్ చేయించుకోండి. కావాలంటే పొజిషన్ చేంజ్ అయ్యింది చూడండి, ఇక్కడ ఉన్న ఇంటూ అనేది దీని ఆపోజిట్ సైడ్కి వెళ్ళింది, ఇదే కదా దీని ఆపోజిట్ సైడ్, ఇదే కదా ఇంటూ ఇక్కడికి వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న సర్కిల్ అనేది దీనికి ఆపోజిట్ సైడ్కి వచ్చింది చూడు, అంటే ఇక్కడికి వచ్చింది. అంటే ప్రతిదీ ఏం చేస్తున్నాయి, దానికి ఉన్న ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతున్నాయి, దానికి ఉన్న ఆపోజిట్ పొజిషన్లోకి వెళ్తున్నాయి. చూడు కావాలంటే ఇక్కడ ఉన్న ఇంటూ అనేది దాని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళింది, ఇక్కడ ఉన్న సర్కిల్ అనేది దాని నెక్స్ట్ ప్లేస్కి వచ్చింది చూడండి, సెకండ్ ఇమేజ్కి వచ్చే సర్కిల్, అవునా? సో అలాగే ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్న సర్కిల్ అనేది దీని ఆపోజిట్ సైడ్ ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న ఇంటూ అనేది దాని ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడికి వచ్చింది చూడు కావాలంటే. సో అలాగే ఇది ఏమవ్వాలి, నెక్స్ట్ ఇమేజ్కి వచ్చేసరికి ఈ సర్కిల్ అనేది ఇక్కడ రావాలి, ఈ ఇంటూ అనేది ఇక్కడ రావాలి. ఎక్కడ ఉంచండి ఆప్షన్, ఇంకోండి ఇక్కడ సర్కిల్ వచ్చి కింద ఇంటూ రావాలి, ఇదేగా ఆప్షన్, ఇంకేమీ లేదు కావాలంటే, ఇంకెక్కడ లేదా ఆప్షన్. సో అర్థమైంది, అర్థం కలదా? నెక్స్ట్ మోడల్ అంటే బేసిక్ మోడల్ 3 ఒకసారి చూద్దాం. సో 3 ఏంటి, బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కలర్. సో బేసిక్ మోడల్ 3 ఈజ్ బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కలర్. అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఇమేజెస్ సంబంధించి, మనకి ఇచ్చిన ఫిగర్స్ సంబంధించి సైజ్ మీద ఫోకస్ చేయాలి, అలాగే ఆ ఇమేజెస్ సంబంధించి కలర్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఏంటండి, ఈ పర్టికులర్ ఈ మోడల్ దేని మీద బేస్ అయ్యి ఉంటుంది అంటే మనకి ఇచ్చిన ఇమేజెస్ సంబంధించి, మనకి ఇచ్చిన ఫిగర్స్ సంబంధించి సైజ్ మీద ఫోకస్ చేయాలి. అంటే చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా సైజు. రెండోది ఏంటి, ఈవెన్ కలర్ మీద కూడా ఫోకస్ చేయాలి. అంటే షేడ్ చేసి ఇచ్చాడా, షేడ్ చేయకుండా ఇచ్చాడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది చూడండి. సో ఎగ్జాంపుల్, సో క్వశ్చన్ ఫిగర్స్ అబ్జర్వ్ చేద్దాం. 1, 2, 3, 4 దాంట్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేయాలి, మనకి సో ఈ 3 ఇమేజెస్ మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో చూడాలి, ఈ 3 ఫిగర్స్ మధ్య ఏదైనా రిలేషన్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం రండి. ఇదేంటిది, స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్. ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో కూడా చూడండి, స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడు, స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. సో మూడట్లో కూడా సేమ్ ఉంది, నాకేమీ లాజిక్ దొరకట్లేదు. సో మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం రండి. సో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడు, స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్. సో సెకండ్ ఇమేజ్కి వచ్చేసరికల్లా ఫస్ట్ ట్రయాంగిల్కి షేడ్ చేశారు, ఇక్కడ ఒక్క దాంట్లో కూడా షేడ్ చేసి లేదు, అవునా కదా, షేడెడ్ ఏమి లేదు. బట్ సెకండ్ ఇమేజ్కి వచ్చేసరికల్లా ఈ ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఏముంది ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, ఇది ఫస్ట్ ఆర్డర్ ప్రకారం, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అనుకుందాం. సో సెకండ్ ఇమేజ్కి వచ్చేసరికల్లా ఫస్ట్ ఇమేజ్ని షేడ్ చేశారు అంటే కలర్ చేశారు. సో నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళేసరికల్లా సెకండ్ దాన్ని కూడా షేడ్ చేశారు. చూడండి సెకండ్ దానికి వచ్చేసరికల్లా ఇది షేడ్ అయి ఉంది, ఇది కూడా షేడ్ అయింది. ఇప్పుడు చెప్పండి, సో ఇక్కడ నుంచి మనం ఇంకోసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో ఏది కూడా షేడ్ అయితే లేదు, అవునా? సో అన్నీ కూడా ఎంటీగా ఇచ్చాడు. సెకండ్కి వచ్చేసరికల్లా ఫస్ట్ది షేడ్ అయింది, తర్వాత దానికి వెళ్ళేసరికల్లా ఇది షేడ్ అయ్యింది, ఇది షేడ్ అయింది. సో తర్వాత మూవ్ అయ్యేసరికల్లా 3 షేడ్ అవ్వాలి, అంతేనా? లాజిక్ ప్రకారం ఇది షేడ్ అవ్వాలి, ఇది షేడ్ అవ్వాలి, ఇది షేడ్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగోండి ఆప్షన్ బి, 3 షేడ్ అవ్వాలి, చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్కి వచ్చేసరికల్లా ఒక ఇమేజ్ అనేది షేడ్ అయ్యింది, తర్వాతకి వచ్చేసరికల్లా 2 షేడ్ అయినాయి. సో తర్వాతకి వెళ్ళేసరికల్లా ఈ 3 షేడ్ అవ్వాలి. సో 3 షేడ్ అంటే ఏంటి, ఏదో కలర్తో ఫిల్ చేయబడాలి. సో ఇదేగా ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ మోడల్, ఫోర్త్ మోడల్. ఏంటి ఫోర్త్ మోడల్, బేస్డ్ ఆన్ నెంబర్. ఏంటంటే బేస్డ్ ఆన్ నెంబర్ అంటే ఈ మోడల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, నీకు ఇచ్చిన ఫిగర్కి సంబంధించి ఎన్ని ఫిగర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనేవి నువ్వు కౌంట్ చేసుకోవాలి. ఈ మోడల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి ఒకసారి. సో ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దాంట్లో ఎంటీ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, మనకు అది తెలుసు అదంతా కూడా. సో ఒకసారి ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, సర్కిల్, ఇక్కడేమి ఇచ్చాడు, ట్రయాంగిల్, ఇక్కడేమి ఇచ్చాడు, సర్కిల్. అంటే ఆల్టర్నేటివ్గా ఇచ్చాడు చూడండి, అంటే ఆల్టర్నేటివ్గా
సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్. నెక్స్ట్ ఏంటి చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. సర్కిల్, ట్రయాంగిల్, మళ్ళీ సర్కిల్, మళ్ళీ ఏమొస్తుంది? వెరీ గుడ్, ట్రయాంగిల్ వస్తుంది. అంటే కన్ఫామ్గా ఈ ప్లేస్లో మాత్రం ట్రయాంగిల్ వస్తుంది. అది అర్థమైంది. ఓకే, సో లాజిక్ అర్థమవుతుందా? నేను మీకు అదే చెప్తాను. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే చాప్టర్ చాలా ఈజీ. చిన్న లాజిక్ మీరు క్యాచ్ చేయాలి. ఏంటో లాజిక్? కన్ఫామ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ మధ్య ఏ రిలేషన్ ఉందో నువ్వు ముందు ఐడెంటిఫై చేయాలి, క్యాచ్ చేయగలగాలి. అదే రిలేషన్, అదే లాజిక్ని, అదే సిమిలారిటీని ఫోర్త్ దానికి కూడా అప్లై చేయాలి. చూడండి ఒకసారి, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, అంటే కన్ఫామ్గా ట్రయాంగిలే వస్తుంది. ఓకే, ఒక పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇక్కడ వచ్చేది ట్రయాంగిలే, అది షూర్ షాట్, ట్రయాంగిలే వస్తుంది. బట్ ఎన్ని రావాలని చెప్పి అప్పుడు మనకు అర్థం వచ్చి కావాలంటే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2, ఇక్కడ ఏమున్నాయి? 3 ఉన్నాయి. అంటే వెళ్ళే కొద్దీ, ఇటు నుంచి ఇటు వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. అంటే ఏంటి? ట్రయాంగిల్స్ 4 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ట్రయాంగిల్స్ 4. అసలు ట్రయాంగిలే కాదు, ఇది ట్రయాంగిలే కాదు, ఇది ట్రయాంగిలే, కానీ 4 ట్రయాంగిల్స్ ఉండాలి. 2 ఏమున్నాయి? ఆప్షన్ డి, ట్రయాంగిల్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైంది కదండి. సో ఈ 4 మోడల్స్ సరిపోతాయి. నేను చెప్పిన మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, ఈ 4 బేసిక్ మోడల్స్ అనేవి సరిపోతాయి. ఈ 4 మీకు అర్థమైతే చాలు. అసలు నేను చెప్పకుండానే మీ దగ్గర ఉన్న బుక్ ఓపెన్ చేసి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ చాప్టర్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదండి ఈరోజు క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.